పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హర్షించదగ్గ విషయం, మీరు గతంలో 52 రోజులు వాళ్ళు దీక్ష చేసినారు. 40-50 మంది చనిపోయారు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. మీకు అసలు హక్కే లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకొని ఈరోజు మీరు చేసిన అప్పుకు వడ్డీ కట్టేయడానికి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం, కిస్తులు చెల్లించడం. అయినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు, ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలకు ఎక్కడ కూడా మేము వెనుకలకు పోతలేం. తప్పకుండా మీరు నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దగ్గర 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తపనతో పనిచేస్తున్నాం. విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే నాలుక చీరేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నావు. నిన్ను తిరగడియం. నువ్వు ఎక్కడ పోయినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడితే దానికి నువ్వే బాధ్యత వహించాలి. మా ముఖ్యమంత్రిని నాలుక చీరుస్తాను మాట్లాడతావు. నువ్వు యానన్నా తిరిగితే మా కార్యకర్తలు నిన్ను వెంబడిస్తే దానికి మా పార్టీకి సంబంధం లేదు, మా నాయకత్వానికి సంబంధం లేదు. నీకు ఖచ్చితంగా బెదిరిస్తున్నాం. భయపడేది లేదు. మా ముఖ్యమంత్రి పని నువ్వు మాట అండవు. నీ మూతి వలగొడతారు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆవేశంగా ఉన్నారు. నిన్ను చూస్తున్నారు. ఏడగడబడతావా చూస్తున్నారు. ఏడగంటే నిన్ను ఎంబడి పడి పిచ్చికు కన్నట్టు కొడితే కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుక చీరుస్తానే మాట అంటావా? ఎంత ధైర్యం నీకు? మీ అయ్యా నువ్వు దోచుకున్నా సరిపోదా? రాష్ట్రాన్ని మీరు చేసిన పని ఏంది? రైతులను వరి పంట వేస్తుంటే వరి పంట వేసుకోవద్దని మాట్లాడారు మీరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు. జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు గతం లోపల. మీరు చేసిన పనులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు ఇవన్నీ కూడా చూసే మీకు వాత పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గాడిలో పెట్టడానికి విదేశీ పర్యటనలు, అమెరికా పోయిండు, జపాన్ పోయిండు, లక్షలాది కోట్ల రూపాయలు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఫామ్ హౌస్ లోపల మీరు వరి పంట వేసుకొని రైతులను మాత్రం వరి పంట వేయద్దని చెప్పి మీరు మాట్లాడిన విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మర్చిపోలేదన్న విషయాన్ని ముఖ్యంగా నీకు కేటీఆర్ చెప్తున్నాం. గతం లోపల మీరు చేసిన విషయాలు మేము ప్రభుత్వం రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇది కాకుండా రైతు భరోసా గతంలో వేసినాం. ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తున్నాం. ఇదే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని భూమి లేని నిరుపేదకులకు, కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వేస్తున్నాం. ఇవే కాకుండా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం గత సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 3,500 అంటే 7,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. ఇవి కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే డాక్రా సంఘాల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇండ్లు కట్టలేని వాళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. మరి మీరేం చేశారు?